తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం చేశారు అధికారులు. బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 13న ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. 7 కార్పొరేషన్లు, 414 వార్డు డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 8,195 పోలింగ్ కేంద్రాలు, 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వెబ్ కాస్టింగ్ ఉండనుంది. 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేయనున్నారు. 25,000 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 26 లక్షలకు పైగా ఉన్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ విధానంలోనే ఎన్నికలు జరుగుతున్నాయి. ఫలితాలు ఫిబ్రవరి 13న వెలువడనున్నాయి. హైదరాబాద్ మినహా మిగిలిన జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అన్నారు. ఇతర శాఖల నుంచి 3,000 అదనపు బలగాలను ఎన్నికల బందోబస్తుకు సిద్ధం చేసినట్లు తెలిపారు. మక్తల్లో బీజేపీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్య దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. మృతుడు వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి ఎలాంటి ఫిర్యాదు వచ్చినా కేసుని టేకప్ చేస్తామని డీజీపీ తెలిపారు. పోలీస్ శాఖ ఈ ఎలక్షన్స్ ని శాంతియుతంగా నిర్వహించేందుకని చెప్పి సన్నాహం చేస్తూ ప్రిపరేటరీ వర్క్ చేసింది. ఈ లాస్ట్ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చిన తర్వాత 1183 వెపన్ లైసెన్స్ ని డిపాజిట్ లోకి తీసుకున్నారు పోలీస్ డిపార్ట్మెంట్. అట్లాగే 4,318 మందిని గుడ్ బిహేవియర్ కోసం అని చెప్పి బైండ్ ఓవర్ చేసినాము. వీళ్ళలో పోలింగ్ స్టేషన్స్ ఉంటే వాటిని హైపర్ సెన్సిటివ్ కింద 1302 స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్, 1926 సెన్సిటివ్ పోలీస్ స్టేషన్స్ గా, అట్లాగే మిగతా వాటిని 4,975 మిగిలిన 4,975ను నార్మల్ పోలింగ్ స్టేషన్స్ గా కేటగరైజ్ చేసినాం. దానికి తగ్గట్టుగా హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, నార్మల్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి, తర్వాత సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ కి ఎంత బందోబస్తు పెట్టాలి. మనకున్న ఫోర్సే కాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, లీగల్ మెట్రాలజీ ఇక్కడ నుంచి కూడా మేము అవుట్ సైడ్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఆ డిపార్ట్మెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇవే కాకుండా మా విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి తెలంగాణ స్పెషల్ పోలీస్ కానీ, సిఐడి కానీ, ఏసీబీ కానీ ఇట్లాంటి వాళ్ళ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఫోర్స్ ను రిక్వెజిషన్ చేసి డిప్లాయ్ చేస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తన పేరును మార్చి పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ ఖాన్ అని మార్చుకోండి, తమకు అభ్యంతరం లేదు, కానీ తన తల్లి పెట్టిన పేరు మార్చడానికి మీరెవరు? వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. మీకు దయ్యాలు దేవతల్లా కనపడవచ్చు. మజ్లిస్ తో మీరు కాపురం చేసినన్నాళ్ళు మేం నిప్పులు పోస్తామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవం మీరు అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ప్రజలు అర్థం చేసుకోలేరు. రేవంత్ రెడ్డి మాటనే వేదవాక్యంగా తెలంగాణ ప్రజలు అనుసరిస్తారనుకుంటే అంతకంటే తప్పు కొట్టలేదు. ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 4వ ఎలక్షన్. 2 ఎలక్షన్స్ లో మేము గెలిచాం. ఎమ్మెల్సీ మెజార్టీ ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్. ముఖ్యమంత్రి అయినాక గెలిచాం రేవంత్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అంటే గుర్తులు లేవు. ఈ ఎలక్షన్స్ లో కూడా మేము గెలుస్తాం. ఒక్కటి కూడా రాదని ఆయన రేవంత్ రెడ్డి ఒక్క దాంతో కూడా రానన్నాడు. మొన్నటి దాకా రాదని నిన్న మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా బీజేపీ కేంద్రీకృతంగా ఎందుకు మాట్లాడావు? బీజేపీని అడ్డంగా ఎందుకు మాట్లాడావు? మోడీ గారి పేరు, కేంద్ర ప్రభుత్వం పేరు, బీజేపీ పేరు, నా పేరు, ప్రెస్ కాన్ఫరెన్స్. తెలంగాణ ఇల్లు అడ్డగోలుగా దోచుకుపోతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. జనవరి 29 నాటికి ఏపీ 664 టీఎంసీలు వాడుకుందని, ఏపీ 66% బదులు 80% వాడుకుంటే ఏం చేస్తున్నారని నిలదీశారు. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి ఏపీ తరలించుకుపోతుందన్నారు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కళ్లు మూసుకుని చూస్తున్నారన్నారు. హైదరాబాద్, దక్షిణ తెలంగాణ అవసరాలకు నీళ్లు ఉండొద్దా అని, ఎండాకాలం అంతా త్రాగు, సాగు, పారిశ్రామిక అవసరాలకు వాడుకోవాలి కదా అని సూచించారు. 2 అంశాలు చెప్పారు. ఇప్పటికే 664 టీఎంసీలు, 80% నీళ్లు కృష్ణానదిలో ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది. 664 టీఎంసీలు అంటే అది 80%.
80% ఈ సంవత్సరం కృష్ణా నదిలో వచ్చిన నీళ్లలో 80% ఆంధ్రప్రదేశ్ వాడుకున్నది అనేటువంటి లేఖ మన తెలంగాణ ఈఎన్సీ కేఆర్ఎంబికి రాశారు. 80% నీళ్లు వాడుకునేదాకా ఈ ముఖ్యమంత్రి, ఈ నీళ్ల మంత్రి ఏం చేస్తున్నారు? గాడిదల పనులు దొమ్ముతున్నారా మీరు? 28 జనవరి నాడు తాత్కాలిక ఒప్పందం 6634 ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే 664 టీఎంసీల నీళ్లు వాడుకున్నది. ఇంకో 2 రోజుల్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన వాటా పూర్తయిపోతుంది అని రాశారు. ఎన్నడు? 28 జనవరి. అంటే 30 జనవరికి ఆంధ్రప్రదేశ్ కోటా పూర్తయిపోతుంది ఈ సంవత్సరానికి. మిగిలిన ప్రతి చుక్క తెలంగాణదే. రాస్తూ ఇందులో ఇంకో మాట ఆయన ఏమంటాడంటే లాస్ట్ కు, అండ్ ఆల్సో కన్వీన్ ద బోర్డు మీటింగ్ ఇమీడియట్లీ. అంటే కేఆర్ఎంబి మీటింగ్ లో ఈఎన్సీ గారు కూడా ఒక సభ్యుడు. ఆ బోర్డు మీటింగ్ వెంటనే పెట్టండి. ఆంధ్రప్రదేశ్ నీటి తరలింపును తక్షణమే ఆపండి. వాళ్ళు ఇప్పటికే 80% నీళ్లు ఈ రోజుకు వాడుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కోటా 2 రోజుల్లో పూర్తవుతుంది అని ఇది ఈఎన్సీ గారు. తెలంగాణలో ఫోన్ షాపింగ్ రగడకు తెరపాటలేదు. ఖమ్మంలో పొలిటికల్ టర్న్ తీసుకుంది ఇష్యూ. మున్సిపల్ ఎన్నికల వేళ నేతల మధ్య ఆరోపణలు మిన్నంటాయి. మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికీ ఫోన్ షాపింగ్ జరుగుతోందన్నారు. తన ఫోన్ ట్యాప్ చేసిందెవరో తేల్చాల్సి ఉందన్నారు పొంగులేటి. ఉద్యోగ నేతలతో మంత్రి ఆడియో బయటపెట్టింది బీఆర్ఎస్. దీంతో ఆయన ట్యాపింగ్ వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి తీరుపై ఖమ్మం బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాల్ని నేను ఏం మాట్లాడానో అని మీరు అడుగుతున్నారు. వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో, ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది. బుధవారం నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగనుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అజెండాతో పాటు ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై బీఎస్సీలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. గవర్నర్ ప్రసంగానికి ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కూడా అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించింది. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై డిజిటల్ పద్ధతిలో ఎమ్మెల్యేల హాజరు నమోదు ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు. రిజిస్టర్ హాజరు పద్ధతి ఉండకూడదని స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండానే రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం శాసనసభాపక్ష సమావేశం ఉంటుందని, అందులో అన్ని విషయాలు చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, పాలనను గాలికి వదిలేశారని మండిపడ్డారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని, ఏదేదో చేద్దామనుకుంటున్నారని విమర్శించారు. చెప్పారో మానేసిన సిట్టు వాళ్ళు సుప్రీంకోర్టు వేసిన కార్యక్రమం కాదని చెప్పింది, ఉన్నదని చెప్పి పబ్లిష్ చేసి దాని గురించి అంత విలువైన సభ ఎందుకు వేశారు? వాటికి కూడా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నాం, ఏదైతే మీరు వేసిన ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఇచ్చిన రిపోర్ట్ ని మీరు బహిర్గతం చేయండి. మాకు అభ్యంతరం దాని ప్రకారం మీరు ఎన్ని తీసుకోండి. ఇంకో విషయాన్ని కూడా మీకు ఇవాళ చంద్రబాబు నాయుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను విషయం కాదు, ఏకసభ్య కమిషన్ వేస్తా అని చెప్పారా?
అసలు చంద్రబాబు నాయుడు పరిపాలన రక్షణ ఉందా, అసలు ఆలోచన ఉందా, అతనికి నియమాలు నిబంధనలు తెలుసా, ఏ రకంగా చేసిన ఎంక్వైరీ చేసి రిపోర్ట్ వస్తే దాని మీద ఏ రకంగా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడండి. అవి ఇట్ ఈస్ ఆయనకి ఎక్కడ ఉంది అది. సుప్రీంకోర్టు నియమించిన వ్యవస్థ ఒక సిట్టేసి అందులో సిబిఐ ఆఫీసర్లు స్టేట్ సంబంధించిన అధికారులు ఉన్న తర్వాత దాని మీద మళ్ళీ యాక్సెప్ట్ చేస్తానడానికి మాకేమీ అభ్యంతరం కాదు, కానీ చట్టం ఎందుకు అది రక్షించుతుంది. మరి ఎందుకు ఆ విషయాన్ని మళ్ళీ వదిలేసాడంటే ఏది నోటుకొస్తే చెప్పడం, ఏది నోటుకొస్తే మాట్లాడడం, అమ్మాయికి అనుకునేట్టు రాష్ట్ర ప్రధానందరూ మేము అందరూ ఏ రకంగా అది ఎప్పుడు అవుద్ది. అందుకు చెప్తున్నాను. కాబట్టి చాలా తొందరపాటులో ఉన్నాడు అతను వచ్చి పరిపాలన వచ్చి గాలి కుదిసి ప్రెస్టేషన్. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతోంది. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీకి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల్లో పురోగతి, కేంద్రం సహకారంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు వరుసగా భేటీ అవుతున్నారు. ఈ క్రమంలో అమిత్ షాతో భేటీలో భాగంగా ఇదివరకే పార్లమెంట్లో బిల్లు పెట్టాలని కేంద్రం నిర్ణయించగా అమరావతికి చట్టబద్ధతకు సంబంధించిన అంశాలపై చర్చలు జరిపినట్లు సమాచారం. పార్లమెంట్ బడ్జెట్ 2వ దశ సమావేశాల్లో రాష్ట్రానికి కీలకమైన ఈ బిల్లు పెట్టాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరినట్లు తెలుస్తోంది. శివమాల భక్తులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడం బాధాకరమని మాజీ సీఎం జగన్ అన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆలయాలకు వెళ్లే భక్తులు భయకంపితులవుతున్నారని మండిపడ్డారు. ఒకప్పుడు భక్తితో, నమ్మకంతో తీర్థయాత్రలు చేసిన భక్తులు ఇప్పుడు ఆందోళనతో, అనిశ్చితితో ఆలయాలకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని జగన్ అన్నారు. కూటమి పాలనలో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు, వైఫల్యాలు అత్యంత బాధ కలిగిస్తున్నాయని తెలిపారు. ఇంత జరిగినా టీడీపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు దారుణంగా ఉందని, కేవలం ప్రచార విన్యాసాలు, ఘటన తర్వాత జరిగే రొటీన్ సమీక్షలకే ప్రభుత్వం పరిమితమవుతోంది. జవాబుదారీతనం, బాధ్యత అన్నది ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదని ట్విట్టర్ వేదికగా జగన్ ప్రశ్నించారు. మహాశివరాత్రికి శ్రీశైలం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. కాలినడకన వచ్చే భక్తులకు గత వైసీపీ హయాంలో 30 రోజులు సమయం ఇచ్చేవారిని కూటమి పాలనలో వారం రోజులు మాత్రమే సమయం ఇచ్చారని తెలిపారు. శ్రీశైలం క్షేత్రానికి కాలినడకన వచ్చిన స్వాములను లాఠీచార్జ్ చేయడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపై భక్తులకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి ఏం సమాధానం చెప్తారని వెల్లంపల్లి ప్రశ్నించారు. శివస్వాములపై లాఠీచార్జ్ చేసిన ఏఎస్పీపై హోంమంత్రి చర్యలు తీసుకోవాలని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శ్రీశైలం దేవాలయం శివరాత్రి కనీసం వచ్చే భక్తులకి ఎటువంటి ఏర్పాట్లు చేశారంటే, కాలినడకన వచ్చే భక్తులకి 30 నుంచి 40 రోజులు అనుమతి ఇచ్చేవాళ్లు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దాన్ని వారం రోజులకే పరిమితం చేసి భక్తులందరికీ కూడా కాలినడకన వెళ్లే అవకాశం లేకుండా చేసింది ఈ కూటమి ప్రభుత్వం. కఠోర దీక్షతో మాల వేసుకుని శివుడి దర్శనానికి వస్తే పోలీసులతో లాఠీ చార్జీ చేస్తారా? ఇదేనా మీ ప్రభుత్వ పరిపాలన అంటే? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రెడ్ బుక్ అంటున్నారు, పోలీసులతో వేధిస్తున్నారు. వచ్చే భక్తులను కూడా పోలీసుల ద్వారా ఒక ఏఎస్పీ అధికారి పేరు యుగంధర్ ఏదో ఉంది పేరు, పవన్ కళ్యాణ్ గారు మీరు దీక్షలు వేసుకుంటారు కదా, శివస్వాముల్ని ఈ విధంగా కొట్టిస్తారా మీరు? దుర్మార్గంగా ఎక్కడ ఆలోచన లేకుండా ఒక ఏఎస్పీ అధికారి ఆ విధమైన లాఠీ చేయడం మీరు అందరూ కూడా సమర్థిస్తున్నారా? కూటమిలో ఉన్న నాయకులు చంద్రబాబు గాని, దేవాదాయ శాఖ మంత్రి గాని, లేకపోతే అన్నిటికీ పొడుగ్గానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడతాను పరిగెత్తుకుని వస్తుంది హోమ్ మినిస్టర్ గారు. అనిత గారు ఏం సమాధానం చెప్తారని మీరు పోలీసుల్ని ఈ విధంగా లాఠీ చేయమని చెప్పి మీరు శ్రీశైలం భక్తులు రావద్దని చెప్తారా? తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి మీ పాలిటిక్స్, మీ రాజకీయాలను కూడా మళ్ళీ శ్రీశైలానికి మళ్ళీ ఇప్పుడు శివరాత్రి మన మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ కి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆ పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. Z+ కేటగిరీ భద్రత కలిగిన వైఎస్ జగన్ ఇటీవల పర్యటనలో చోటు చేసుకున్న భద్రతా లోపాలపై తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఆయన లేఖ రాశారు. ఫిబ్రవరి 6న తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నానికి మాజీ సీఎం వైఎస్ జగన్ వెళ్లిన సందర్భంలో తీవ్ర స్థాయిలో భద్రతా లోపాలు కనిపించాయని లేఖలో పేర్కొన్నారు.
అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. రైతుల అప్పులపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేస్తుంది. మొదటి స్థానంలో ఏపీ, 5వ స్థానంలో తెలంగాణ నిలవడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రైతులపై ఎక్కువ అప్పుల భారం ఉంది. జూలై 2018, జూన్ 2019 మధ్య ఏపీ రైతు సగటు అప్పు 2,35,554 రూపాయలు. అలాగే తెలంగాణ రైతు సగటు అప్పు 1,52,113 రూపాయలు ఉన్నట్లు లోక్సభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ప్రకటన చేశారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్లో భారీ అవినీతి భాగోతం వెలుగులోకి వచ్చింది. కేసు అనుకూలంగా పరిష్కరిస్తానంటూ 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఎస్ఐ వినయ్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముందే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న క్షణంలోనే ట్రాప్ చేసి ఎస్ఐని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో కలకలం రేగింది. ఏసీబీ విచారణలో మరిన్ని కీలక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటున్న ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అవినీతి భాగవతం మరోసారి బయటకు వచ్చింది. అయితే ఎస్ఐ వినయ్ అయితే ఏదైతే అవినీతి భాగవతం బయటకు వచ్చిందో దాంతో పాటు ఏసీబీ అధికారులు కూడా ఈరోజు రైడ్ నిర్వహించారు. మనతో పాటు ఏసీబీ డిఎస్పీ ఆనంద్ సార్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అయితే ఏ విధంగా ఎస్ఐ ఏ విధంగా డిమాండ్ చేశారు, ఏ విధంగా? మా దగ్గర ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. ఆ కంప్లైంట్లో ఏంటంటే ఆ కంప్లైంట్ ఏం చెప్పారంటే తన పైన ఒక కేసు రిజిస్టర్ అయిందని ఒక ఫైనాన్షియల్ ఇష్యూలో, దానికోసం అని చెప్పేసి అతను 35(3) నోటీసెస్ ఇవ్వమని చెప్పేసి ఇతను రిక్వెస్ట్ చేస్తే తను ఇనిషియల్గా ఇవ్వలేదని చెప్పి దానికోసం అతను హైకోర్టు అప్రోచ్ చేయడం జరిగింది. హైకోర్టు నుంచి అతను ఫేవరబుల్గా ఆర్డర్స్ తీసుకొని ఆ 35(3) నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆర్డర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు ఆ 35(3) నోటీసెస్ యొక్క కాపీ ఏదైతే ఇతను సంతకాలు తీసుకున్న తర్వాత ఇవ్వాల్సిందో అది ఇతనికి ఇవ్వలేదు. ఇవ్వడానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేసినాడు అని చెప్పేసి అతను మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. సరే ఒకటేసారి 1,00,000 రూపాయలు ఇచ్చుకోలేను అంటే సరే ఒక మొదటి దఫాగా ఒక 50,000, తర్వాత రెండో దఫాగా 50,000 ఇవ్వమని చెప్పేసి ఎస్ఐ వినయ్ అతనికి చెప్పినట్టు మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు 50,000 రూపాయలు మా కంప్లైంట్ తీసుకొని ఇక్కడ వచ్చి అతనికి ఇచ్చినప్పుడు అతను యాక్సెప్ట్ చేసిన తర్వాత మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ సోదాలు ఎప్పటి నుంచి కొనసాగుతున్నాయి? అయితే ఎస్ఐ పాత్ర మాత్రమే ఉందా, ఇంకా అధికారులు ఎవరిదైనా పాత్ర ఉందా? ఇప్పటివరకు తెలిసిన దాని ప్రకారం ఎస్ఐ పాత్ర ఉందండి, కానీ మిగతా యాంగిల్స్లో కూడా వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ ఇంటూ ఇట్ అండ్ ఎవరైనా కానీ ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా అందరిపైన చర్యలు ఉంటాయి. ఆ విధంగా కూడా ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేయడం జరుగుతూ ఉంది. బాధితులు వచ్చినప్పుడు బాధితులు ఎలాంటి కేసుకు సంబంధించి ఈ యొక్క డిమాండ్ చేశాడు ఆ డబ్బులు? అదే అండి, ఇప్పుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఆ బాధితుని పైన కేసు రిజిస్టర్ అయ్యిందనమాట. ఆ రిజిస్టర్ అయిన కేసెస్లో నోటీసులు ఇవ్వడానికి అని చెప్పేసి ఎస్ఐ గారి దగ్గర ఆ కేసు ఉంది. ఎస్ఐ గారు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో ఎస్ఐ గారు ఆ నోటీసెస్ యొక్క కాపీ తనకి సర్వ్ చేయడానికి 1,00,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు అనమాట. దాంట్లో భాగంగా 50,000 ఇచ్చారు ఈరోజు. సార్, ఈయన 2018 బ్యాచ్కు చెందిన వ్యక్తి. అయితే గతంలో కూడా ఏమైనా ఉన్నాయి సార్? ప్రీవియస్ ఏమన్నా ఎటువంటివి ఏమన్నా వచ్చాయి సార్ కంప్లైంట్స్? ఇది మా దగ్గర అయితే ఇంతవరకు నాకు సంబంధించి నోటీసులోకి రాలేదండి. ఇది ఫస్ట్ టైం నాకు నోటీసులోకి వచ్చింది. రాగానే ఇమీడియట్గా చర్యలు తీసుకున్నాం మా ఏసీబీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎస్, ఇది ఖచ్చితంగా అవినీతి అధికారులు ఎవరున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తే లేదు. అందరికీ కూడా అయితే హెల్ప్ చేసే దాంట్లో ఉండాలి, కానీ ఇలాంటి పనులు చేయొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ శ్రవంతో ప్రవీణ్, రాజ్ న్యూస్, హైదరాబాద్. గుంటూరులో బిర్యానీ హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. నగర వ్యాప్తంగా 10 టీంలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాయి. రోజుల తరబడి ఫ్రిడ్జ్ లో ఉంచిన మాంసాహారాన్ని స్వాధీనం చేసుకున్నారు. లక్ష్మీపురంలోని బిస్మిల్లా హోటల్లో 50 కేజీల చికెన్, మటన్, ఫిష్ మాంసాహారం సీజ్ చేశారు. టెస్టులు నిర్వహించి కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. హైదరాబాద్ శివారులో భూ ప్రకంపనలు సంభవించాయి. గాజుల రామారంలో భారీ శబ్దంతో భూ ప్రకంపనలు వచ్చాయి. మెట్కాన్గూడెం పరిసరాల్లో కూడా భూమి కంపించింది. భూ ప్రకంపనల నేపథ్యంలో జనాలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డు మీదకు పరుగులు తీశారు. ఏం జరుగుతుందో అర్థం కాక స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అది భూకంపమా లేదా పేలుడుతో వచ్చిన శబ్దమా అన్నది తెలియాల్సి ఉంది.
ఇది ఫస్ట్ టైం ఇక్కడ రావడం కూడా. భూమి బాగా షేక్ అయింది, లోపల ఉన్న వాళ్ళం అందరం బయటకు వచ్చేసాం. ఏం జరిగిందో తెలియట్లేదు. ఇక్కడ భూమి 1 సెకండ్లో అందరం బయటకు వచ్చేసాం. దడ అనిపించింది, కదిలినట్టు అనిపించిందండి. భయం వేసి అందరం బయటకు వచ్చేసాం. మేము క్లాస్లో కూర్చున్నప్పుడు పెద్ద ధమాకాలాగా సౌండ్ వచ్చింది. అప్పుడు మేము వేరే ఈ స్కూల్ బిల్డింగ్లో కూర్చున్నాము. అప్పుడే నేను చూశాను ఒక కరెంటు టవర్ లాగా కొంచెం పిలింది. అప్పుడు అక్కడ క్లాస్లో కూర్చున్నాము. నీకు వినిపించిందా సౌండ్? సౌండ్ ఆడ క్లాస్లో కూర్చున్నప్పుడు. సెలవు ఎందుకు ఇచ్చారు? సెలవు ఇచ్చారు ఇప్పుడు? ఇచ్చారు, అందరు వెళ్ళిపోతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొగ్గు వెలికితీత పనులను భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. నివాసం ఉంటున్న తమ గృహాలను లీజ్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, డేంజర్ జోన్లో ఉన్న ఇళ్లను తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. 2 గంటలకు పైగా బైఠాయించి ధర్నా చేపట్టారు. దీంతో తాడిచెర్ల ఓపెన్ కాస్ట్ లో బొగ్గు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఒక్కల తర్వాత ఒక్కరు ఐగలకు దోసింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని పులి సంచారం కలకలం రేపింది. శ్రీశైలం నడక మార్గంలో భక్తులకు పెద్ద పులి కంటపడింది. వెంకటాపురం శ్రీశైలం నడకదారిలో పెచ్చెరువు సమీపంలో గుర్తించిన శివభక్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. పులి సంచారాన్ని తమ సెల్ ఫోన్లలో బంధించి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. నడక మార్గంలో వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. భక్తులు ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగానే ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు. అటవీ ప్రాంతంలో నిరంతరం పహారా పెంచుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. వికారాబాద్ జిల్లా కోర్టు సమీపంలోని రైల్వే గేట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఉన్న కారు బైక్ ను అతివేగంతో వస్తున్న మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రావుఫ్ అనే బైక్ మెకానిక్ తీవ్రంగా గాయపడ్డాడు. వికారాబాద్ ఎస్ఐపి కాలేజ్ రోడ్డు సమీపంలో మెకానిక్ షెడ్ ముందు ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేసి క్షతగాత్రుడిని అంబులెన్స్ లో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రావుఫ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన కారును గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదన్నారు. మార్చి 9న అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలంటూ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చింది. ఈ మేరకు లోక్సభ సెక్రటరీ జనరల్ కు కాంగ్రెస్ ఎంపీలు నోటీసులు అందించారు. కాంగ్రెస్, డీఎంకే, ఎస్పీ తదితర పార్టీలకు చెందిన 118 మంది ఎంపీలు నోటీసులపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C ప్రకారం స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టే హక్కు ఉందని చెప్పారు. సభలో ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని, ప్రజా సమస్యలు లేవనెత్తే హక్కును పదే పదే నిరాకరిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. బాబ్రీ మసీదు పునర్నిర్మాణంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు పునర్నిర్మాణం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్మాణానికి ఎవరైనా ప్రయత్నించినా కూడా అడ్డుకుంటామని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరూ ఆ సాహసం చేయడానికి వీల్లేదని స్పష్టం చేశారు.